సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలకు మార్గదర్శకుడైన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇంద్రపాలెం వంతెన వద్ద వైసీపీ పార్టీ నాయకులు, ఎస్సీసెల్ అధ్యక్షులు బల్లా సూరిబాబు ఆధ్వర్యంలో సిటీ అధ్యక్షులు సుంకర్ శివప్రసన్న సాగర్, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పటిష్టంగా రూపొందించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాల్లో హక్కులు, విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా సమాజం కోసం తన జీవితాన్ని దారబోసిన అంబేద్కర్ జీవిత చరిత్ర కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల కోసం చేసిన పనులు మాటల్లోనే కాదు ఆచరణలో చేసి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్లా సూరిబాబు, సుధాకర్, దీపక్, రెడ్డి భీమారావు, సారథి, వరనందిక తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే కాకినాడ సిటీలో ఉన్న దళితులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చాలా ఘనంగా ఈ ఏలకపాకు ఈ దళితులకి ఈ కాకినాడ సిటీలోనే కాదు యావత్ ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఈ దళితులందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమానికి మా కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది. అదే మా పార్టీ ఆఫీసులో కూడా జరగడం జరిగింది. ఈ అంబేద్కర్ గారి కళల కన్నా స్వరాజ్యం రావాలని, ఎంతో ఈ దళితులందరూ చదువుకోవాలని, ఎంతో మేధావులతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని దళితులందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు అందరూ కూడా మా కాకినాడ సిటీ ప్రెసిడెంట్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ సిటీ ఆఫీస్లో, అదేవిధంగా ఇక్కడ ఇంద్రపాలెంలో మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన దేశంలో ఎటువంటి డిస్క్రిమినేషన్స్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ లేకుండా మనందరం కూడా ఇంత ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగం వల్లనే. మనకి ఎటువంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా ఈరోజు మనందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకునే అతి తక్కువ మంది నాయకుల్లో చెప్పాలంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఎటువంటి డిస్క్రిమినేషన్స్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కటి అందించడం జరిగింది. మరి అప్పట్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇటు సామాజికంగాను, అటు ఆర్థికంగాను బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ముందుండి నడిపించడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా మన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. అందరికీ నమస్కారం. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే విధంగా ఇంద్రపాలెం అంబేద్కర్ గారికి వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మహిళలే కాదు, కార్మికులే కాదు, విద్యావంతులు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి చదువుకుంటున్నారు అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. చదివితేనే మన యొక్క ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళాలంటే చదువు ముఖ్యమని చెప్పేసి ఆయన చిన్నతనంలో ఆయన పడిన ఇబ్బందులు చూసి ఆయన ఎంత ఇబ్బందులు వచ్చినా సరే చదువుకుని ముందుకెళ్ళి ఈ రోజు రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎదిగారు. ఆయన అందరూ కూడా ఈ రోజు చూసుకుంటే యువత ముఖ్యంగా అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.